రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించిన కేసులో సునీల్ నాయక్ని సిట్ అధికారులు నిన్న విచారించారు. విచారణలో భాగంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, అలాగే సునీల్ నాయక్ కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా దాటవేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో సునీల్ నాయక్ని నిన్న సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడంలో భాగంగా కొన్నిటికేమో సునీల్ నాయక్ సరైనటువంటి సమాధానాలు చెప్పారని, విస్తుపోయేటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారని కొన్ని వార్తలు వస్తుంటే, మరికొన్నిట్లో మాత్రం అసలు అడిగినటువంటి ప్రశ్నలకు తలాతోకా లేకుండా సమాధానాలు చెప్పారు సునీల్ నాయక్ అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు నిన్న విచారణలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? 4 రోజులుగా విచారణ. ప్రతిరోజు ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా విచారణ. అసలు ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్, హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ డిస్మిస్, అరెస్టా? ఓకే, ఇది డిస్మిస్ చేయగానే ఇవాళ అరెస్ట్ చూపిస్తారా సునీల్ నాయక్ని? మరి ముందస్తు బెయిల్ ఇచ్చుద్దా హైకోర్టు? ఇస్తే పరిణామాలు ఎలా మారతాయి? రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు ఇవాళ సునీల్ నాయక్ కుతిక్కి చుట్టుకుంది. ఓకే, అతనే ప్రధాన దోషిగా కనపడుతున్నాడు ఇవాళ ప్రజల కళ్ళకి. మీరే ఎందుకు గుంటూరు వెళ్ళారు, అసలు మీరే ఎందుకు విచారణ చేశారు అంటే, ఆయన విఐపి కాబట్టి నేను వెళ్ళాను, ఒక ఎంపీ కాబట్టి నేను వెళ్ళాను, నేను విచారణ చేశాను, మేము ఎవరివి అతని మీద అంటే కొట్టింది లేదు, అతన్ని హింసించింది లేదు అంటూ వారు సమాధానాలు ఇచ్చినట్లుగా, మరి కొట్టకపోతే ఆయన శరీరం మీద గాయాలు ఎలా అయ్యాయి అంటూ ఆ ప్రశ్న ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన సైలెంట్గా ఉన్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే సార్? అంటే కరెక్ట్గా లాస్ట్ మార్చిలో ఆయనకు నోటీస్ పంపారు. ఏడాది పాటు విచారణకు రాకుండా గైర్హాజరయ్యాడు. అనేక రకరకాల విన్యాసాలు చేశారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్, ఆయనేం తక్కువ అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ కాదు. 20 ఏళ్ళు ఆయన ఐపీఎస్గా ఉన్నావు. 2005 క్యాడర్. మనం తీసుకున్నట్లయితే ఒక ఎంపీని కస్టడీలో పెట్టినప్పుడు సీసీ కెమెరాలు ఉండాల్సిన బాధ్యత లేదా? అడిగిన ప్రశ్న అదే. ఇప్పుడు మినిమం ఏది, ఎంపీని మీరు కస్టోడియల్ టార్చర్ పెడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లేదు, మీరు అన్నదే. ఏది, పక్క గదిలో మీరున్నానన్నారు. ఆయన అరుపులు మీకు వినపడలేదా? అతను చిత్రహింసలు పెట్టారు. అర్ధరాత్రి 10:30 దగ్గర నుంచి రాత్రి 1 గంట దాకా మీరు 4 సార్లు అటు ఇటు తిరిగారు. మీరు తిరిగినట్టుగా ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సమయంలో మీ గన్మెన్ని బయటికి ఎందుకు పంపించారు? అంటే అతన్ని మేము ప్రశ్నిస్తాం, సాక్ష్యం చెబుతాడనే ముందే అతన్ని బయటికి పంపారా? ఓకే, సెంట్రీ ఇచ్చాడు వాంగ్మూలం. ఆ సిఐడి కార్యాలయం, ఆ కస్టోడియల్ ఆ రూమ్, ఆ సెంట్రీ 4 కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చారు. విజయపాల్ చెప్పాడు, గతంలో జైలుకి వెళ్ళినటువంటి విజయపాల్ ఇచ్చిన వాంగ్మూలం. ఇవన్నీ అతని దగ్గర పెట్టి అడిగారు సునీల్ నాయక్ని. నీళ్లు నమిలాడని. అంటే ఒక డిఐజీ స్థాయి అధికారి అయి ఉండి మీరు అసలు ఎలా మీరు అరెస్ట్ చేస్తారు? అసలు ఒక ఖైదీ కస్టడీలో ఉంటే డిఐజీ స్థాయి అధికారి అక్కడికి వస్తాడా? ఆయన ఒక ఖైదీ, ఆయన కస్టడీలో ఉన్నాడు. డిఐజీ స్థాయి అధికారి ఆయన దగ్గరికి వచ్చాడంటేనే అక్కడే అర్థమవుతుంది కదా మీరు ఆ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారు, ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇప్పుడు అసలు ఇంతవరకు సునీల్ నాయక్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఓకే, ఆ ఫోన్లో ఏముంది? ఇప్పుడు ఏదో వీడియో కాల్ చేసి చూపించారని గతంలో రఘురామకృష్ణరాజు చెప్పారు. అసలు ఈ కేసులో అదే ఉంది. ఆయన్ని ఏది అక్కడ పెడరెక్కలు విరిచి కట్టి అరికాళ్ళు పగిలిపోయేటట్టు కొట్టారు. కొట్టడం కాదు, కొట్టినాక మళ్ళీ నడిపించారు. రబ్బరు బెల్టులతో, లాఠీలతో చితగ్గొడుతూ ప్రతి 10 నిమిషాలకి మళ్ళీ ఆయన నడిపించటం. అలా నడవలేని పరిస్థితి వచ్చేదాకా 1 గంట దాకా సాగింది టార్చర్. విన్నాళ్లే చెప్పారు, ఏంటి ఆ కేకలు, ఆ అరుపులు, మేము ఆశ్చర్యపోయామని.
ఇప్పుడు ఈ కేసులో ఇవాళ ఇతను A7 ఎవరు సునీల్ నాయక్ ఏమంటాడు, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, నేను రావాల్సిన అవసరం లేదంటాడు. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా విచారించవచ్చు అన్న విషయం డిఐజీగా మీకు తెలియదా ఓకే అని అడిగింది. ఏది హైకోర్టు అడిగింది, సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది ఈ కేసు విషయం. ఇవాళ మనకు కనపడుతుంది ఏంటంటే సునీల్ నాయక్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఓకే సునీల్ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు. వాళ్ళ నాన్న అక్కడ గ్రామ సర్పంచ్, ఆ పార్టీ మద్దతుదారు. గతంలో మీరు ఎందుకని రాలేదు రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద? 2020లోనే ఎందుకు వచ్చారు? అంటే అంతకుముందు సీఎంలుగా పనిచేసిన వాళ్ళు అప్పుడు కూడా ఈ రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వస్తే ఏదో రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చారు. అసలు మీ అంతటా మీరే డిప్యుటేషన్ మీద వచ్చారా? ఎవరి ప్రోద్బలం మేరకైనా వచ్చారా? ఓకే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గతంలో వాసుదేవరెడ్డిని ఆయనే పిలిపించుకున్నాడని, ఐఆర్టీఎస్ నుంచి ఏంటి డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా అతన్ని నీటిపారుదల శాఖలో పెడదామనుకుంటే కాదు ఎక్సైజ్లోనే పెట్టండి, 2 పోస్టులు ఇవ్వండి అని సంతకం కూడా జగనే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన పోస్టింగ్ ఇచ్చారన్నట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. వీళ్ళందరూ డిప్యుటేషన్ మీద వెంకటరెడ్డి రావటం, మైనింగ్ మరి వెంకటరెడ్డిని పెట్టుకోవడం, ఆయన ఎక్కడో కోస్ట్ గార్డ్స్లో ఉన్నాడు. డిప్యుటేషన్ మీద ధర్మారెడ్డిని పిలిపించటం, ఆయన డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్ని తిరుమల ఈఓగా పెట్టుకోవటం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడా? ఓకే ఇక్కడికి రమ్మని పిలిచారా? అసలు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన ఇచ్చిన ఒకే ఒక సమాధానం. కొంపదీసి వైసీపీ నేతలు గతంలో చెప్పిన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఇదే డైలాగ్ రిపీట్ చేశారంటారా? అంటే వాటితో పాటుగా ఏమంటున్నాడు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహించారు. ఓకే రఘురామకృష్ణరాజుని కిడ్నాప్ చేసి తెమ్మని చెప్పిన ఉన్నతాధికారి ఎవరు? కస్టడియల్ టార్చర్ పెట్టమని చెప్పిన ఉన్నతాధికారి ఎవరు? అంటే పివి సునీల్ కుమార్ని ఫిక్స్ చేశాడా? ఈయనకు ఉన్నతాధికారి ఆయనే. అవును. ఇప్పుడు ఈయన డిఐజీగా ఉంటే మరి అప్పుడు ఎవరు? అది సిఐడి చీఫ్. పేరు చెప్పకుండానే సునీల్ కుమార్ పేరు చెప్పాడా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సునీల్ కుమార్ని విచారణకు పిలిపిస్తున్నారా మళ్ళా? ఓకే ఈరోజు సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం సునీల్ కుమార్ ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తారా? అంటే సునీల్ నాయక్ ఇవాళ అరెస్ట్ అయితే రేపు సునీల్ కుమార్ కూడా అరెస్ట్ తప్పదా? ఓకే ఈ 5 రోజులుగా సునీల్ కుమార్ ఎందుకని సైలెంట్గా ఉన్నాడు? ఒక ట్వీట్ వచ్చిందా? లేదు. ఎందుకని? భయం, అంటే ఒక వీడియో వెంటాడుతుందంటారా? ఒక వీడియో చేశారా? అంటే సునీల్ నాయక్ ఇవాళ ఎంక్వైరీ ఎదుర్కొంటున్న ఈ 4-5 రోజుల్లో సునీల్ కుమార్ సైలెన్స్ సంకేతం ఏంటి? అరెస్టే అంటారా? అదే అంటోంది. ఈ కేసులో ఇవాళ నంబర్ 1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి ఆయన కూడా పిలుస్తారా? మరోసారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తప్పదా? ఇది చంపాలని చూశారు రఘురామకృష్ణరాజుపై. ఇది హత్యాయత్నం. ఎందుకంటే హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు, అప్పుడే 3 నెలలు అవుతుంది. అలాంటి వ్యక్తిని మరి తీసుకొచ్చి ఇంతగా చంపాలని ప్రయత్నించినప్పుడు మనం అంటోంది అదే. అసలు నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో ఈ కేసు విషయంలో లోక్సభను కూడా ప్రశ్నించాలి. ఇక్కడ లోక్సభ అప్పటి పార్లమెంట్ మీ సభ్యుడు, గౌరవ సభ సభ్యుడిని ఈ విధంగా టార్చర్ పెడితే అప్పటి స్పీకర్ తీసుకోవాల్సినట్టుగా చర్యలు తీసుకున్నారా? ఉదాసీనంగా లోక్సభ అప్పటి వ్యవహార శైలి, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకని తీసుకోవాల్సినంతగా ప్రొటెక్షన్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేకపోయారు? మనం అంటోంది మనంగా ప్రశ్నలు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఇవన్నీ కూడా సమాధానాలు రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ A3గా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పిలుస్తున్నారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమంటారా? అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక నోటీస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్తుందా? దామోదరం మొన్న బీహార్ వెళ్ళాడు. ఏది ఈయన పట్టురావటం కోసం, సునీల్ నాయక్ని తీసుకురావడం కోసం బీహార్. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడానికి దామోదరం యలహంకకు కూడా వెళ్తాడా? ఓకే రేపు పొద్దున
అతను యలహంకలో ఉన్నప్పుడు తీసుకొద్దాం అనుకుంటారా, తాడేపల్లి ప్యాలెస్ కంటిస్తారా నోటీసులు? నెక్స్ట్ నోటీసులు జగన్మోహన్ రెడ్డిగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.